దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 8 మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుందాము. ఆమేన్. చూడండి, మనం పగటివారం అంటే చీకటి వారు కూడా ఉన్నారు, రాత్రి వారు కూడా ఉన్నారు. పైన 5వ అధ్యాయంలోనే 5వ వచనం చూడండి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము అన్నాడు. అంటే అసలు డిఫరెన్స్ ఏంటి? పగటి వారేమో మెలకుగా ఉంటారు, రాత్రి వాళ్ళేమో చీకటి అంటే మత్తులై ఉంటారు కదండి. అంటే పగలేమో మనుషులు తిరుగుతూ ఉంటారు, గమనంగా మెలకుగా ఉంటారు, రాత్రేమో అందరూ నిద్రపోతూ ఉంటారు. సో మెయిన్ డిఫరెన్స్ పగటికి రాత్రికి డిఫరెన్స్ ఏంటంటే పగలపూటేమో పని చేస్తాం, రాత్రిపూటేమో నిద్రపోతాం. ఇప్పుడు దేవుడే అంటున్నాడు, మీరు మత్తులై నిద్రపోయే వాళ్ళు కాదు, మీరు పగటివారు అంటే మెలకుగా ఉండేవారు అని అర్థం. ఏ విషయంలో దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీర సంబంధమైన దాని గురించి మాట్లాడట్లేదండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ విషయంలో, మనం ఈ భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకునే విషయంలో, యథార్థతని మరి విశ్వాసాన్ని ప్రేమని కాపాడుకునే విషయంలో మనం పగటి సంబంధులుగా మెలకుగా ప్రవర్తించాలి అని చెప్తున్నాడు. రక్షణని నిరీక్షణని కాపాడుకునే విషయంలో మనం పగటి వారిలాగా బిహేవ్ చేయాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు చీకటి వారు రాత్రిపూట ఏమవుతుంది? నిద్రపోతాం, మెలకుగా ఉంటాం, మత్తులై ఉంటాం. సో మన చుట్టూ ఏం జరుగుతున్నా కానీ మనం సంబంధం లేని వ్యక్తులుగానే ఉండిపోతాం. మన చుట్టూ ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటాడు, కానీ మనం రాత్రిపూట మత్తులై ఉన్నాం కనుక ఆ బాధపడుతున్న వ్యక్తి బాధ మన దాకా చేరదు. అర్థమైందండి? అట్లే అదే మనం మెలకుగా ఉంటే ప్రేమను కనపరుస్తాం, విశ్వాసాన్ని కనపరుస్తాం, నిరీక్షణ కలిగి ఉంటాం, మెలకుగా ఉంటాం, ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. సో ఆత్మీయ మత్తులుగా మనం ఉండిపోకూడదు. రాత్రివారంటే ఏంటి? ఇక్కడ ఆత్మీయంగా మత్తులుగా పగటివారంటే ఆత్మీయ మెలకుగా ఉండటం. మన విశ్వాసంలో ఏదో ఒక మార్పు దినదినం అభివృద్ధి చెందటం, మన ప్రేమలో ఏదో ఒక మార్పు దినదినం అభివృద్ధి చెందటం, నూతనపరచబడటం. ఆమేన్. మనం దేవుని మీద ఆనుకోవటంలో, ఆధారపడటంలో ఏదో ఒక మార్పు, ఇంకా గత కాలం కంటే, గత సంవత్సరం కంటే ఇంకా మరింత దగ్గరయ్యే విధంగా మనల్ని మనం మరల్చుకోవటమే పగటి వారిగా జీవించటం అన్నమాట. లేదు, పోయిన సంవత్సరం బాధపడి, ఈ సంవత్సరం ఒక అంశం గురించి బాధపడి, పోయిన సంవత్సరం ఎవరన్నా ఏదో అన్నారనుకోండి మనం బాధపడ్డాం, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎవరన్నా ఏదన్నా అనుకోండి ప్రభువానికి అప్పగిస్తున్నానని చెప్పి మనం నిశ్చింతగా ఉండటమే కదా ఏదైనా ఎదుగుదలంటే. అంతే కదండి. ఆత్మీయ మార్పు అంటే ఏంటి? ఇక్కడ పోయిన సంవత్సరం ఎవరో మనల్ని బాధ పెట్టారు, ఈ సంవత్సరం కూడా బాధ పెడుతున్నారు అనుకోండి, మనం ఏం తెలుసుకోవాలి? ప్రభువా పగ తీర్చుతున్నా నా పని అన్నావు కదా, నీ చేతికి అప్పగిస్తున్నాను, లేదా క్షమిస్తున్నాను, ఇంకొక లెవెల్ అది. అట్లా విశ్వాస ప్రేమలోని కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం ధరించుకుందాము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే ఎదగటం అని అర్థం. పగటి వారం అంటే ఏంటంటే సంథింగ్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఏదో ఒక మెలకుగా ఉండి ఆత్మలో మనం ఏదో వర్ధిల్లుతూ ఉండటం అని అర్థం. చీకటి వాళ్ళు అట్లా కాదు, మత్తులైపోయి ఇక వాళ్ళ చుట్టూ ఏం జరుగుతున్నా ఏం తెలియదు అనమాట. ఇక దేనికి రెస్పాండ్ అవ్వని స్థితిలో ఉండిపోతారు. మనం పగటి వారం, రాత్రి వారం కాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.